ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ఇంకా కూడా భక్తులకి అందుబాటులో ఉన్నాయండి. అవి ఏ టికెట్స్, ఎన్నెన్ని అందుబాటులో ఉన్నాయి అనే దాని గురించి, అలాగే ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ట్రస్టార్ స్కీమ్ డోనర్ దర్శనం టికెట్స్ కి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకని అంటే మీరు ఎంత ఎక్కువగా వీడియోస్ ని లైక్ చేస్తే యూట్యూబ్ మన వీడియోస్ ని అంత ఎక్కువగా ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో మీరు చేసే లైక్ వల్ల ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చేరే అవకాశం ఉంటుందండి. కాబట్టి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా వైకుంఠ ద్వార దర్శనం తేదీలకు అంటే జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆ 10 రోజులకి సంబంధించిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని నిన్న ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. అంటే వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అయితే కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగిందండి. ఇకపోతే వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ అంటే 10,300 రూపాయల దర్శనం టికెట్స్ ఇంకా కూడా 5 తేదీలకి అందుబాటులో ఉన్నాయండి. జనవరి 14వ తేదీకి 407 టికెట్స్, 15వ తేదీకి 888 టికెట్స్, 16వ తేదీకి 476, 17వ తేదీకి 577, 19వ తేదీకి 294 శ్రీవాణి ట్రస్ట్ వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ అనేవి ఇంకా ఈ 5 తేదీలకి ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉన్నాయి. ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ ప్లస్ దర్శనం టికెట్ కి 300 రూపాయలు అంటే 10,300 రూపాయలు పే చేసి శ్రీవాణి ట్రస్ట్ వైకుంఠ ద్వార దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు, ఆ భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే వైకుంఠ ద్వార దర్శనం తేదీలలో ఈ శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి మొదటి గడప దర్శనం అనేది ఉండదండి. జయ విజయల వద్ద నుంచి మహాలఘు దర్శనమే ఉంటుంది, అంటే నార్మల్ దర్శనమే ఉంటుంది. ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు. ఇకపోతే ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అటు సప్త గో ప్రదక్షిణశాల అలిపిరి టికెట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ January 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ 25/12/2024 10 AM. అంటే అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 25వ తారీఖు అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్క హోమం టికెట్ ని మాత్రమే బుక్ చేసుకోగలము. ఒక హోమం టికెట్ కాస్ట్ 1,600 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇద్దరు అంటే భార్య భర్త, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, అక్క చెల్లి, ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్, ఇలా ఏ ఇద్దరికైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు, బుక్ అవుతాయండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని జనవరి నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు, ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 10 గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే లాస్ట్ ఇయర్ వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని టీటీడీ వారు రిలీజ్ చేయడం జరిగింది. ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి లాస్ట్ ఇయర్ వైకుంఠ ద్వార దర్శనం కూడా కల్పించారండి. సో ఈ ఇయర్ కూడా వైకుంఠ ద్వార దర్శనం తేదీలకు అంటే జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆ 10 రోజులకి సంబంధించి ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని టీటీడీ వారు రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకని అంటే ఈ హోమం అనేది అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహిస్తారు. హోమం అయిపోయాక తిరుమలకి చేరుకున్న భక్తులకి 300 రూపీస్ క్యూ లైన్ లో స్వామివారి దర్శనం అనుమతిస్తారు. అంటే ఈ దర్శనాలు కూడా 300 రూపీస్ క్యూ లైన్ లోనే అనుమతిస్తారు. కాబట్టి జనవరి నెలలో వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి కూడా ఈ హోమం టికెట్స్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకుంటారు, ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 9:58 కల్లా ఈ టీటీ దేవస్థానం.ap.gov.in అని ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అండ్ ఈ టికెట్స్ అనేవి లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు 150 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. అంటే చాలా ఫాస్ట్ గా బుక్ అయిపోయే అవకాశం ఉందండి. కాబట్టి మీరు ఎవరికైతే ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా నోట్ ప్యాడ్ లో కావచ్చు లేదా క్లిప్ డైరీలో కావచ్చు ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి.
చేసుకున్నారు అంటే టికెట్స్ బుకింగ్ టైంలో ఫాస్ట్ గా మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసుకొని ఫాస్ట్ గా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అండి. ఈ హోమ్ టికెట్స్ ని ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇవండి వైకుంఠ ద్వార దర్శనం ఆన్లైన్ టికెట్స్ కి సంబంధించి. ఇకపోతే వైకుంఠ ద్వార దర్శనం తేదీలలో ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్. వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ రోజుకు సుమారుగా 40,000 ఎస్ఎస్డి టోకెన్స్ చొప్పున 10 రోజులకి కలిపి మొత్తం 4 లక్షల టోకెన్స్ వరకు ఆఫ్లైన్ లో ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ టోకెన్స్ ని జనవరి 8వ తేదీ నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తామని టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. బట్ జనవరి 8వ తేదీన ఎన్ని గంటల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు అనే దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. జనవరి 8వ తేదీన ఎన్ని గంటల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు అనే దాని గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ వన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత టోటల్ ఆ 10 రోజులకి సంబంధించిన 4 లక్షల టోకెన్స్ ఐపీఏ వరకు 24/7 కంటిన్యూస్ గా డే అండ్ నైట్ ఇస్తారండి. మొత్తం ఆ 10 రోజులకి సంబంధించిన టోకెన్స్ అయిపోయాక తిరుపతిలో ఆ కౌంటర్స్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి తిరుపతిలో మొత్తం 8 ప్రదేశాల్లోనూ, తిరుమల కొండపై స్థానికులకి ఒక ప్రదేశంలో అంటే తిరుపతి తిరుమలలో మొత్తం 9 ప్రదేశాల్లో ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి ఇస్తారు. తిరుపతిలో 8 ప్రదేశాలకు గాను 1 జీవకోన జడ్పీ హై స్కూల్, 2 ఎంఆర్ పల్లి జడ్పీ హై స్కూల్, 3 రామచంద్ర పుష్కరిణి, 4 రామానాయుడు హై స్కూల్ బైరాగిపెట్టడ, 5 ఇందిరా మైదానం మున్సిపల్ ఆఫీసు, 6 శ్రీనివాసం కాంప్లెక్స్, 7 విష్ణు నివాసం కాంప్లెక్స్, 8 భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 8 ప్రదేశాల్లో వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి ఇస్తారండి. అయితే మొదటి 3 రోజులకు మాత్రమే అంటే జనవరి 10, 11, 12 ఈ 3 రోజులకు మాత్రమే తిరుపతిలోని ఈ 8 ప్రదేశాల్లో వైకుంఠ ద్వార దర్శనం ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి ఇస్తారు. ఈ 3 రోజులకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ కంప్లీట్ అయిన వెంటనే తిరుపతిలోని 5 ప్రదేశాల్లో కౌంటర్స్ ని క్లోజ్ చేసి కేవలం 3 ప్రదేశాల్లో మాత్రమే రిమైనింగ్ 7 రోజులకి అంటే జనవరి 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆ 7 రోజులకి సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ ని తిరుపతిలో కేవలం 3 ప్లేసెస్ లో మాత్రమే ఇస్తారండి. అంటే ప్రస్తుతం ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడైతే ఇస్తున్నారో శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్లేసెస్ లో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం తేదీలలో రిమైనింగ్ 7 రోజులు అంటే జనవరి 13 నుంచి 19వ తేదీ వరకు సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి ఈ 3 ప్లేసుల్లో ఇస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అండ్ ఈ టోకెన్స్ జనవరి 8వ తేదీ నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఎన్ని రోజుల వరకు ఈ టోకెన్స్ అందుబాటులో ఉంటాయని చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ ని బట్టి ఈ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత 3 రోజులకి అయిపోవచ్చు, 4 రోజులకి అయిపోవచ్చు. డిపెండ్ ఆన్ రష్ ని బట్టి ఈ టోకెన్స్ అయిపోతాయండి. ఇకపోతే వైకుంఠ ద్వార దర్శనం తేదీలో అంటే జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆ 10 రోజుల పాటు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఎటువంటి టోకెన్స్ ఇవ్వరు. ఆ నడక మార్గంలో ఉన్న కౌంటర్స్ ని టీటీడీ వారు క్లోజ్ చేస్తున్నారండి. ఎవరైతే వైకుంఠ ద్వార దర్శనం తేదీలలో నడక మార్గాల్లో నడిచి వెళ్ళాలి అనుకుంటారో ఆ భక్తులందరూ కూడా మీరు తిరుపతిలోనే ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకొని నడక మార్గంలో నడిచి వెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి వైకుంఠ ద్వార దర్శనం నుండి 10 రోజుల పాటు దర్శనం టికెట్ ఆరు టోకెన్ కలిగిన భక్తుల్ని మాత్రమే స్వామివారి దర్శనం అనుమతిస్తారు. దర్శనం టికెట్ ఆరు టోకెన్ లేని భక్తులు తిరుమలకు రావచ్చు, కానీ స్వామివారి దర్శనాలకు అనుమతించరు. సో భక్తులందరూ ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇకపోతే తిరుమల కొండపై స్థానికంగా నివాసం ఉంటున్న స్థానికులకి తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ నందు వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి ఇస్తారండి. ఇకపోతే నెక్స్ట్ టీటీడీ లోకల్ టెంపుల్ సేవా కోటా ఫర్ జనవరి 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ 25/12/2025 at 10 AM. అంటే టీటీడీ లోకల్ టెంపుల్స్ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో జనవరి నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 25వ తారీఖు అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. లోకల్ టెంపుల్స్ అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఇలా ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో ఎవరైతే జనవరి నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 10 గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నెక్స్ట్ దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా ఫర్ మార్చ్ 2025 టు ద శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ 25/12/2025 11 AM. అంటే శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 25వ తారీఖు అనగా ఈ రోజు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే శ్రీవారి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి
అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ రోజు ఉదయం 11 గంటల కల్లా టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ అయిన తిరుపతి బాలాజీ .ap.gov.in అనే వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే వైకుంఠ ద్వార దర్శనం తేదీలలో ట్రస్టార్ స్కీమ్ డోనర్ దర్శనం టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. కోటా రిలీజ్ ఫర్ ట్రస్టార్ స్కీమ్ డోనర్స్ ఫర్ వైకుంఠ ద్వార దర్శనం ఫ్రమ్ 10/1/2025 to 19/1/2025 ఈ షెడ్యూల్డ్ ఆన్ 27/12/2024 by 11 AM. అంటే ట్రస్టార్ స్కీమ్ డోనర్స్ కి వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి అంటే జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సంబంధించిన దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 27వ తారీఖు అనగా ఎల్లుండి ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ట్రస్టార్ స్కీమ్స్ కి ₹1,00,000 పైన అమౌంట్ డొనేట్ చేసిన లైఫ్ టైం డోనర్స్ ఉన్నారో ఆ భక్తులందరూ వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఎల్లుండి ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ ఎల్లుండి ఉదయం 11 గంటల కల్లా ఈ టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ అయిన తిరుపతి బాలాజీ .ap.gov.in అని ఈ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నెక్స్ట్ దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా టు ద ట్రస్టార్ స్కీమ్ డోనర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ 28/12/2024 ఫ్రమ్ 11:30 AM ఆన్వర్డ్స్. అంటే ట్రస్టార్ స్కీమ్ డోనర్ దర్శనం టికెట్స్ ని మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 28వ తారీఖు ఉదయం 11:30 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ట్రస్టార్ స్కీమ్ కి ₹1,00,000 పైన అమౌంట్ డొనేట్ చేసిన లైఫ్ టైం డోనర్స్ ఉంటారు ఆ భక్తులందరూ మార్చి నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 28వ తారీఖు ఉదయం 11:30 కల్లా ఈ టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి ఏ టికెట్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి అనే దాని గురించి ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్స్ ని మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.